వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను చేపల పచ్చడి చేయబోతానండి. ఫిష్ పిక్కల్ చేయబోతాను. ఫిష్ పిక్కల్ నేను ఒక పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను చేపలు. నేను ఇప్పుడు హాఫ్ కేజీ నేను ఒక పావు కేజీ అంతా నేను మిర్చి వాడుతున్నాను. ఒక 100 గ్రామ్ అంత సాల్ట్ వాడుకుంటున్నాను అండి. మీరు చూసి చేసుకోండి. కారం ఉప్పు ఎంత కావాలో మీకు చూసి చేసుకోండి. కొంచెం పచ్చడి కారం ఉప్పు ఎక్కువ అయితే కొంచెం కొద్ది రోజులు ఎక్కువ ఉంటుందండి. సో కొద్దిగా పసుపు, ఇంగువ, ఒక లెమన్, 2 నిమిషాలు కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా పసుపు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. నేను కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటాను. నేను కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటానండి. దీనికి మీరు పసుపు చింతపండు రసం వద్దు అంటే మీకు వినిగర్ యాడ్ చేసుకోవచ్చు. వినిగర్ యాడ్ చేసుకుంటే మీకు కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినొచ్చండి. సో ఇది ఎలా చేయడం నేను చూపిస్తాను మీకు. నేను ఈ చేపలు నేను వేడి చేసి దీన్నే అలాగే నేను ముక్కలు కట్ చేసి వేయట్లేదండి. దీన్ని కొంచెం ఆవిరి పట్టుకొని స్టీమ్ ఆవిరించుకొని పైన ఉండే పొట్టు తీసుకోండి. ఇది తోలు తీసేసి తర్వాత నేను యాడ్ చేసుకుంటాను. దాని పర్పస్ నేను మీరు ఇడ్లీ పాత్రలు కావాలంటే మీరు వేడుకోవచ్చు. దీన్ని ఇడ్లీ పెట్టుకోవచ్చు, లేదంటే ఆవిరి పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఇలా నేను కడాయి పెట్టి దీన్నే జల్లడి పెట్టుకున్నానండి. జల్లడి మీద దీన్నే ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుని దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల్లో బాయిల్ చేస్తే మీకు ఆ లోపల ఉండే కింద ఉండే వాటర్ ఆవిరికి ఉడికిపోతాయండి. చేపలు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టి దీన్ని మూత చేసుకుంటాను. మూత ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్న ప్రాసెస్ ఏంటి అని రండి. సో ఇప్పుడు ఇది అయ్యిందండి. నేను చేపలన్నీ వేడి చేసుకున్నాను. దీని అంటే స్టీమ్లో బాగా ఉడకపెట్టుకున్నాను ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఈ పైన పొట్టను తీసేయండి, తోలంతా తీసి సైడ్కి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు రండి, కడాయి పెట్టుకొని నిన్న ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ నేను ఇప్పుడు పచ్చడి కాబట్టి నువ్వుల నూనె వాడుకుంటున్నాను అండి. మీరు ఏ నూనె కావాలంటే వాడుకోండి. నేనైతే నూనె వాడుకుంటున్నాను. నూనె కొంచెం వేడైన వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం అయిన తర్వాత కరివేపాకు గిన్నెనే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, ఇంగువ, కారం, ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఉప్పు నేను ఇప్పుడు హాఫ్ యాడ్ చేసుకున్నాను అండి. తర్వాత చూసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఉప్పు కారం చూసి యాడ్ చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టద్దండి. కారం అంతా ఉప్పు కారం అంతా మాడిపోతే బాగుండదు. కొంచెం పచ్చివేసిన పోనండి. పచ్చివేసిన పోయి ఒక్క 1 మినిట్ 2 మినిట్స్ దీన్ని కొంచెం మంచిగా సిమ్లో పెట్టి కొంచెం వెయిట్ చేసుకోండి. పసుపు కారం అంతా కొంచెం పచ్చివాసన పోతాయి. కారం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా నేను చింతపండు రసం యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు పోయింది ఇది. కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసం నాన్ వెజ్ చింతపండు రసం బాగుంటుందండి. ఎస్పెషల్లీ మీకు చేపలు రొయ్యలు వేయించేటప్పుడు మీరు చింతపండు రసం యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, మంచిది కూడా. అయ్యిందండి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసినాను. ఇప్పుడు నేను ఒక 5-10 మినిట్స్ దీన్ని సిమ్లోనే పెట్టి కొంచెం ఆయిల్ సపరేషన్ అయ్యే వరకు కొంచెం వేడి చేసుకోండి. దీన్ని వేడి చేసుకున్న తర్వాత నేను చేపలు యాడ్ చేస్తాను. చేపలు యాడ్ చేసి మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఆయిల్ సపరేషన్ అయిందండి క్లీన్గా. చింతపండు కూడా మంచి గొజ్జులాగా వచ్చింది మీకు. ఇప్పుడు ఈ చింతపండు ఇలా గొజ్జులాగా వచ్చిన తర్వాత కారం గొజ్జులాగా వచ్చిన తర్వాత మీరు కొద్దిగా దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అంత గరం మసాలా, ఎక్కువ అవసరం లేదు. గరం మసాలా అయిన తర్వాత నేను జీలకర్ర మెంతుల పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. నేను ఈ జీలకర్ర మెంతుల పౌడర్ను ఒక హాఫ్ స్పూన్ అంత యాడ్ చేయండి. ఎక్కువ అవసరం లేదు, చేదు వస్తాయి. హాఫ్ స్పూన్ అంత యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. ఇది యాడ్ అయిపోయింది. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి.
ఇది మిక్స్ అయిపోయిందండి. మిక్స్ అయిపోయినాక నేను చేపలన్నీ ముళ్ళంతా తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అన్ని ముళ్ళంతా తీసేసినాను. ఇప్పుడు ముక్కలు చేసి పెట్టుకున్నాను, ముళ్ళు తీసి దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో చేపల నుండి వేస్ట్ ఏమి ఉండకూడదండి, క్లీన్గా తీసేయాలి, ఎందుకంటే అది చెడిపోతాయి కాబట్టి పచ్చడి. సో ఇది యాడ్ అయిపోయింది. ఇది యాడ్ అయిపోయినాక దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆరబెట్టిన తర్వాత నేను లెమన్ యాడ్ చేసుకుంటానండి. మీకు చూపిస్తాను లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత. ఇది ఆరిపోయిందండి. ఇప్పుడు చాలా చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను లెమన్ యాడ్ చేసుకుంటాను. దీంట్లో లెమన్ యాడ్ చేసుకుని మంచి మిక్స్ చేసుకొని మంచి ఒక టైట్ ఎయిర్ కంటైనర్ లేకపోతే గ్లాస్ కంటైనర్ వేసి పెట్టుకోండి. వారం 10 రోజులు మంచిగా ఉంటుందండి. ఇలా పెట్టుకుని మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.